దగాపడ్డ తెలంగాణ డప్పుల మోత. కళాకారుల కన్నీటి ఘోష వినిపించడం లేదా ఈ ప్రభుత్వానికి? ఎన్నిసార్లు విన్నపించుకున్నా కూడా వినిపించుకోవడం లేదు. ప్రభుత్వం అధికారంలో రాకముందుకు 15 రోజుల్లో మీ యొక్క కళాకారులకు జాబు ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 2 సంవత్సరాలు దాటినను కూడా కళాకారులను పట్టించుకోవటం లేదు. తెలంగాణ సాధనకై గోసి గొంగడి వేసి ప్రతి పల్లె పల్లె తిరిగి ప్రజలను చైతన్యం చేసినటువంటి కళాకారులను ఈ ప్రభుత్వం గుర్తించడం లేదు. గత ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి నిజమైన కళాకారులను అన్యాయం చేసింది. కోసి గొంగడేసి ఊరు తిరిగి ఉద్యమాలు చేస్తే ఇవాళ కళాకారుని బతుకు ఇలా రోడ్డు మీద పడ్డది. ఆనాటి ప్రభుత్వం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు 550 ఉద్యోగాలు ఇచ్చి అందరి కళాకారుల ఫోటో కొట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం ఒక 1000 ఉద్యోగాలు ఇస్తానని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 15 రోజులలో ఇస్తానన్న ఉద్యోగాలు 2 సంవత్సరాలైనా ఇవ్వకపోవడంతో మేము ఇవాళ బై ఎలక్షన్కు మేము నామినేషన్ చేయడం జరిగింది. మునుగోలులో మన టీఆర్ఎస్ గవర్నమెంట్కు ఎంత అగనిస్ట్గా చేసామో, టీఆర్ఎస్ని ఎంత పాతి పెట్టామో మేము నిరూపించినాం. మాకు ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా 2 రోజులలో మాకు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 60 మంది ఇలా నామినేషన్ పత్రాలు తీసుకున్నాం. రేపు కొన్ని తీసుకుంటాం. ఈ 6 గ్యారంటీలు అమలు అయినాయా కాలేదా వీటి మీద మేము చర్చ చేసుకుంటా ఈ రేపు ఇంకొక 30 మంది వేస్తాం. జై కళాకారుడా, జై కళాకారుడా. ర్యాలీ రావడం లేదని చెప్తున్నా. వచ్చినప్పుడు